వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. నటుడవ్వాలనే సంకల్పం ఆయన మైండ్ లో ఏర్పడింది. ఆ నమ్మకానికి సంకల్పం తోడైతే ఎంతటి సవాళ్లైనా అధిగమించవచ్చని చిరంజీవి జీవితంలో నిరూపించారంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదం, తపన, నిరంతర కృషితో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ప్రతి యువకుడి జీవితానికి స్ఫూర్తిదాయకంగా చిరంజీవి గారి ప్రయాణం నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు అనే సందేశాన్ని ఆయనే అందించిన అసలైన రియల్ హీరో అని అన్నారు. సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన అక్కడి నుంచి ఆకాశం ఎత్తి ఎదిగే పరిస్థితికి వచ్చారు. అంటే దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు, అప్పుడే నటుడుగా ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను. నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను. చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి, ఏం చేయాలి అనుకుని. చాలా మంది నాకు సజెస్ట్ చేశారు, బాగా చదివితే ఐఏఎస్ అవుతాం. నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే 10 మందిలో నేను ఒకడిని అని చెప్పి. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ పోస్ట్ ఇస్తాను, జాయిన్ అవుతారా అన్న. ఐ సెడ్ నో. ఏంటి కారణం అన్న, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అవుతాను, తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్న. అంత నమ్మకం ఉందా అన్నాడు. తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను. అంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి దగ్గర నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందికి చూశాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. పైకి కిందికి చూసి, నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు. నేను అన్నా, నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి, నేను ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డీ కూడా చేస్తా వచ్చారు ఇక్కడికి, మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను. 2 yearsలో మంత్రి అయ్యాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే, ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను. అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్, మా జంబో క్యాబినెట్, 60 మంది 62 మంది క్యాబినెట్లో ఉన్నాం. అప్పుడు అన్ని పోర్ట్ఫోలియో రాసి నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు. నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తా వచ్చాను. అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారు చెప్తే ఎన్టీ రామారావు గారిని కలిశారు. ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని నిర్దాక్షిణ్యంగా నిర్మూలించాలన్నారు. మతం అడిగి మరీ అమాయకులను చంపడం ఎంతటి దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని తట్టుకోలేకే ఉగ్రవాదులు కిరాతక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. షూటింగుల కోసం ఎన్నోసార్లు కాశ్మీర్కు వెళ్లైనా తన అనుభవాన్ని గుర్తు చేస్తూ అక్కడి పరిస్థితులు బాగా తెలుసని వెల్లడించారు. దేశ భద్రతను కాపాడేందుకు ఉగ్రవాద మూలాలను పూర్తిస్థాయిలో నిర్మూలించాలన్నారు. సభ్యులతో మాట్లాడాను, వారి క్షమాలు అడుగుతుంది. వాళ్ళు ఇంకా నమ్మశక్యం లేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరిని వాళ్ళ కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా, నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అన్నీ నమ్మి కశ్మీర్లో అన్ని ప్రశాంతత ఉంది కదా, 2 సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి బాగా ఇంకా గుండెలోనికి మాట్లాడలేకపోతా ఉన్నాం. ప్రత్యేకించి దీన్ని రేపున నెల్లుండి కానీ ప్రత్యేక సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా, ఎంత దారుణంగా చంపారు.
వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ వాళ్ళు వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలిసినాయి. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంటాం. కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు, సమయం అవుతుంది అన్నారు. అందుకని ప్రత్యేకించి హైదరాబాద్ లో భారత సమ్మిట్ ప్రారంభం కానుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడుల పెంపుపై దృష్టి సారిస్తూ ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నిపుణులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ఈ కార్యక్రమం పెద్ద దోహదం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చాలా మంది ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మోర్ దెన్ 450 డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్లో రేపు జరిగే కార్యక్రమంలో పాల్పంచుకోబోతూ ఉన్నారు. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపంచంలో కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సమయంలో రెండు అగ్రదేశాలు ఒకదానిపైన ఒకటి కాలు దువ్వుతూ ప్రపంచం మొత్తాన్ని కూడా ఎవరో పక్కన చేర్చుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎదుగుతున్నటువంటి భారతదేశం అలీన విధానాన్ని తీసుకొని, నాన్ అలైన్మెంట్ మూమెంట్ తీసుకొని, మార్షల్ టీటో గారు లాంటి వాళ్ళ పెద్దలు ఇంకొక 5గురితో ప్రపంచానికి భారతదేశం ఒక నాయకత్వాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టింది. వారి స్ఫూర్తితో తిరిగి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మేము ఉంటామని చెప్పడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉంది. ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ రద్దతోత్సవ సభ తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశను సృష్టించనుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు పోరాడుతుందని, ఈ సభ ద్వారా బలమైన సందేశం వెళ్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి గర్వంగా ముందుకు సాగుతామని చెప్పారు. తెలంగాణ ఆకాంక్షలను సాకారం చేసే కార్యక్రమానికి ఈ సభ నాంది పలుకుతుందని వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పేరిట జరుగుతున్నటువంటి ఈ సభ ఏర్పాట్లు చాలా విస్తృతంగా ముమ్మరంగా జరుగుతున్నాయి. నేను ఈరోజు అక్కడి నుండే రావడం జరిగింది. చాలా మంది ట్రాన్స్పోర్టు వేలాది వాహనాలు ఇప్పటికే డబ్బులు కట్టి ఆర్టీసీ దగ్గర 3000 పైచిలకు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోవడం, వేలాది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ బుక్ చేసుకోవడం, స్వంత వాహనాలు వేలాది ఉండడము, మరి ఇవన్నీ కూడా వరంగల్ వైపు వస్తున్న సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ట్రాఫిక్ జామ్ అంటూ ఉండకుండా ఏర్పాట్లు జరిగినాయి. నా ఉద్దేశం ఇవాళ మీ అందరి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేదంటే విస్తృతమైన మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. సభా స్థలానికి 360 degrees మొత్తం కూడా మంచి పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువైపు నుండి వచ్చేటువంటి వాహనాలకి అటువైపే వాహనాలు
నిలుపుదల చేసుకొని దిగి సభా స్థలానికి దగ్గరగా సమీపంలో కూడా మరి నడిచి వచ్చి సమావేశంలో పాల్గొనేటువంటి ఒక మంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఎన్నో సభలు పెట్టాం. ఒక్కొక్క సభలో వచ్చినటువంటి అనుభవాలతోని ఈ సభ ఏర్పాట్లు చేశాం. అంటే ఎలాంటి ఆటంకాలు జరగకుండా మరి వచ్చేటువంటి రహదారులు, ఈ సభా స్థలానికి వచ్చే రహదారులన్నీ కూడా మంచి రహదారులు, జాతీయ రహదారులు, మంచిగా వాహనాలు కూడా ఎలాంటి స్పీడ్ లిమిట్ లేకుండా కూడా ట్రావెల్ చేయొచ్చు. అక్కడ దగ్గర ఉన్నటువంటి వాటికన్నిటి కూడా ఆ రోడ్స్ నుండి దిగేటువంటి ఏర్పాట్లు కూడా మరి మా నాయకత్వం సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. కాబట్టి ఈ సభా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బంది అసలుకే ఉండదు. ఎందుకంటే కొంతమంది ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి మీమాంస పడాల్సిన అవసరం లేదు. నేరుగా సభా స్థలానికి చేరుకోవచ్చు. కేసీఆర్ గారిని డైరెక్ట్ గా మరి చూసి వారి ఇచ్చేటువంటి మంచి మరి ఈ సభలో పాల్గొని కేసీఆర్ గారి ఉపన్యాసాన్ని, వారు ఇచ్చేటువంటి సందేశాన్ని మనం అందరం కూడా మంచిగా వినొచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక మహానాయకుడు అని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. విద్యార్థి దశ నుంచే అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప నాయకుడిగా వెలుగొందారని చెప్పారు. ప్రత్యేకించి చంద్రబాబు ముందు చూపుతోనే హైదరాబాద్ ఐటీ రంగం అంత వేగంగా అభివృద్ధి చెందిందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దిన పయనీర్ చంద్రబాబుదేనని చిరంజీవి పేర్కొన్నారు. కాలానికి అనుగుణంగా రాష్ట్రానికి, దేశానికి మార్గదర్శకుడిగా నిలిచిన నేత చంద్రబాబు అని కొనియాడారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి, కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమని ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయన మీద నమ్మకం. ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతో పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అయి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజున అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేటతెల్లంగా చూస్తున్నాం. కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి. ఐ డూ అప్రిషియేట్ ఆల్ ది వెరీ బెస్ట్. మహాత్మా గాంధీ గారి కలలు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నెరవేరాయని మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ అన్నారు. గాంధీ ఆశయాలైన సామాజిక సమానత్వం, పేదల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ నడిచిందని పేర్కొన్నారు. ప్రజలకు హక్కులు, స్వేచ్ఛలు కల్పించిన గొప్ప సౌభాగ్యం కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైందని గుర్తు చేశారు. మహాత్ముడి దారిలో నడుస్తూ దేశానికి దిశానిర్దేశం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. పరుగులు పెట్టాలన్నా కూడా ముఖ్యంగా అధికారాలన్నీ కూడా గ్రామాలకి వాళ్ళ బదలాయింపు జరగాలని ఆనాడు నెహ్రూ గాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు ఆలోచించినటువంటి ఆలోచన విధానంలో మార్పుల ద్వారానే ఇవాళ గ్రామాలు పరిపుష్టత వైపుకి వెళ్తున్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజ్యాంగ సవరణ ఏదైతే 72, 73 పంచాయతీరాజ్ సంఘటనలో మార్పులు చేస్తూ రాజ్యాంగ సవరణ చేసి దానికి స్వయం ప్రతిపత్తి కల్పించి ఒక రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి గొప్ప నాయకుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఆయనని మనం యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇవాళ
ముఖ్యంగా గ్రామ పంచాయతీలకి నిధులు పెరిగాయి, స్థానికంగా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మహిళలకి లోకల్ బాడీలో రిజర్వేషన్లు పెంచి మహిళలకి స్థానికంగా ప్రజాప్రతినిధులు ఒక వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ల దాకా అయ్యేటువంటి ఒక ప్రాధాన్యత పెరిగింది. వీటితో పాటుగా ఇవాళ అక్కడ ఏ సమస్యను తీసుకున్నా అంటే స్వయం ప్రతిపత్తిగా ఒక ప్రజాస్వామ్య పాలన వైపుకు అడుగులు వేయడానికి వీటి ద్వారా సాధ్యమైందని చెప్పాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా ఈ రాజ్యాంగ సవరణ ద్వారా దాదాపుగా గ్రామ పంచాయతీలకి 29 అధికారాలు బదలాయింపు చేయబడ్డాయి. సో ఇవి 29 అధికారులు బదలాయింపు చేయడం ద్వారా గ్రామాలు పరిపుష్టత వెళ్ళినవని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. వీటితో పాటు దీని ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద పంచాయతీ రాజ్ వ్యవస్థగా ఏర్పడినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు అనంటే ఇవాళ మన దేశంలో దాదాపు 30 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ సవరణ ద్వారా 30 లక్షల మంది ప్రజాప్రతినిధులుగా తయారు చేసుకోవడానికి మన పంచాయతీ రాజ్ వ్యవస్థ దాని ద్వారా నడుస్తుందని చెప్తున్నాను. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మనం తీసుకున్నట్లయితే 718 జిల్లాలు, అలాగే 6097 మండల పంచాయతీలు, అలాగే గ్రామ పంచాయతీలకు తీసుకున్నట్లయితే 2,34,676 గ్రామ పంచాయతీలకు మన దేశంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాప్రతినిధులతో నడుస్తుందని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనం. దీనికి ముఖ్య కారణం ఆనాడు రాజీవ్ గాంధీ చేసినటువంటి సవరణ అని తెలియజేస్తూ ఈ 72వ సవరణ ద్వారా బడ్జెట్ ఏ విధంగా పెరిగిందని కనుక మనం గమనించినట్లయితే ఎవ్రీ ఇయర్ అంటే ఇవాళ ప్రణాళిక కమిషన్ నుంచి రావాల్సినట్లు కేంద్రం నుంచి నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకి బదలాయింపు. ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని గాలికొదిలేసి అక్రమ కేసులతో ప్రజలను వేధించడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేసిన ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కి బెల్ట్ షాపులు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. జగన్ పాలనలో లిక్కర్ సిండికేట్ ను తొలగించగా చంద్రబాబు మద్యం షాపులు పెంచారని విమర్శించారు. మద్యం అనేది గ్రామాల చివర ఉండేదని ఇప్పుడు నడవూరులో కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఎలక్షన్ లో ఇంటింటికి మద్యం పంచి ప్రజలను తాగుబోతులుగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని చుండూరి రవిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసులు కట్టే పనిలో అంటే ఆయన ఫెయిల్యూర్స్ ని ఒప్పుకోలేక ప్రజలకి బాధ్యతగా ప్రవర్తించలేక పక్కదారి పట్టిస్తున్నాడు. దాంట్లో భాగంగానే రాజ్ కసిరెడ్డినో వాసుదేవరెడ్డినో కొంతమంది వ్యక్తుల్ని భయపెట్టి లొంగ తీసుకోవాలి, తప్పుడు వాళ్లే ఒక అఫిడవిట్లు తయారు చేసి వీళ్ళని బెదిరించి సంతకాలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలనే కుట్ర కోణం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. లిక్కర్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గారు, మీరు ఎన్టీఆర్ వారసులా? ఎన్టీఆర్ ఆశయం ఏంది? ఈ రాష్ట్రంలో సారా ఉద్యమం చేసి తెలుగుదేశం పార్టీ సారాకు వ్యతిరేకంగా నిషేధం పెట్టి తీసేస్తే ఆయన కుర్చీలో ఉంచి ఆ రోజున్న వ్యాపారస్తులతో మీరు కొమ్మక్కై ఆయన దించేశాక మళ్ళీ లిక్కర్ని మీ అనుకూల పత్రికల్లో రోజు కథనాలు రాపించి లిక్కర్ అవసరమని రాపించారు. లిక్కర్ వద్దని రాసిన పత్రికలే మళ్ళీ పరిమితంగా లిక్కర్ ఉండాలని చెప్పి రాపించిన ఘనత ఆ పత్రికల క్రెడిబిలిటీ ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. లిక్కర్ని ప్రవేశపెట్టమే కాకుండా చీప్ లిక్కర్ని కూడా ప్రవేశపెట్టి మళ్ళీ దాంట్లో బెల్ట్ షాపులు ఇచ్చి ఉగ్గు పాలతో తాగించినట్టుగా మంచినీళ్ళు లేని గ్రామాల్లో కూడా నువ్వు లిక్కర్ అవైలబిలిటీ తీసుకొచ్చి ప్రజలు గ్రామాల్లో మీరు రాకతలకి చంద్రబాబు నాయుడు గారు రాకతలకి ఊరి చివర ఎక్కడో ఒక మూల ఉండేది. మండలంలో పెద్ద గ్రామాల్లో 2-3 గ్రామాల్లో ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది. అక్కడికి పోయి తాగి రావడానికి మనిషి సిగ్గుపడతా ఉండేవాడు. సారాయి తాగిన మనిషి పగలు ఇళ్లకు కూడా వచ్చేవాడు కాదు. పొద్దుపోయాక ఎవరు చూడకుండా ఉన్నప్పుడు వచ్చేది, ఇళ్లకు చేరేవాళ్ళు ఆ రోజుల్లో. నువ్వు వచ్చాక జనరలైజ్ చేసి అసలు తాగినోడు మనిషే కాదు అన్నట్టు క్రియేట్ చేసి ఎలక్షన్లో మందు పంపిణీ చేసి ఇంటింటికి సీసా ఇచ్చి
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో తాను కశ్మీర్లో భారత సైన్యంలో పనిచేసిన అనుభవం ఉన్నందున అటువంటి దాడుల తీవ్రతను గాఢంగా అనుభవించగలిగినట్లు చెప్పారు. అమాయక పర్యాటకులపై దాడి అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. భద్రతా వ్యవస్థ మరింతగా పటిష్టం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. కశ్మీర్లో పహల్గాంలో జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి మీలో చాలా మందికి తెలియపోయినచ్చు, నేను కొన్ని సంవత్సరాలు కశ్మీర్లో భారత సైన్యంలో పనిచేశాను. శ్రీనగర్ పట్టణానికి దగ్గరగా ఉన్న అవంతిపూర్లో ఎయిర్ఫీల్డ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యుద్ధ విమానాల పైలట్గా ఉన్నాను. అదేవిధంగా లే లదాఖ్లో పనిచేశాను. సిహెచ్ఎన్ గ్లేషియర్ ఆపరేషన్స్లో పనిచేశాను. కశ్మీర్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఇది చాలా దురదృష్టపు సంఘటన. నిజంగా ఈ హత్యలు చేసిన వారిని చేయించిన వారు ఎన్నుకున్న వాళ్ళను కూడా చాలా తీవ్రంగా పరిగణించి మరి దేశం ఒకే తాటిపై యునైటెడ్గా దీని మీద డెటరెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బూసినే విరూపాక్షి అప్సరి మండలం కల్లపరి గ్రామంలో ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్న పరిస్థితిని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితిపై అధికారులు వైద్యాధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వీడియో స్క్రీనింగ్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండేవని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. త్రాగునీటి లోపం, అపరిశుభ్రత కారణంగా గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మన ఆస్ఫర్ మండలం, మా ఆలూరు కాన్సెస్ ఆస్ఫర్ మండలంలో విలేజ్ ఒకటి కల్లపారి గ్రామం అనే విలేజ్లోన అక్కడ విష జ్వరాలు వచ్చి దాదాపుగా 2 రోజులు 3 రోజులు అయింది. ప్రభుత్వము అక్కడ కన్నెత్తని చూడలేదు. అదేవిధంగా డాక్టర్లు కానీ అసలు పట్టించుకొని పాపాన్ని లేదు. నేను డిఎంహెచ్ఓ ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు పంపిస్తాం సార్ అని చెప్తారు. ప్రభుత్వం ఎంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నారంటే, ఇంతకుముందు మా జగనన్న ప్రభుత్వంలో వారానికి ఒకసారి విలేజ్ క్లినిక్ అని ప్రతి విలేజ్కి డాక్టర్లను పంపించేవారు. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అసలు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు. అసలు ఆరోగ్యశ్రీకి అసలు లేదు. ప్రజలకు వైద్యము విద్య అనేది లేకుండా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. అసలు విష జ్వరాలు వచ్చి పడిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఏదన్నా చిన్న పిల్లలకు జ్వరాలు వస్తేనే అంత అల్లాడిపోతారు. పెద్దవాళ్ళకి దాదాపుగా 100 మందికి పైన ఈరోజు కలపారులో విష జ్వరాలు వచ్చి, ఎందుకంటే ఆడ కలుషితమైన నీరు తాగి వాటర్ లేని చెప్తాను, ప్రతి మీటింగ్లో నేను చెప్తాను. వాటర్ లేదు, ఆస్వాదనకు వాటర్ లేదని చెప్తాను. అలాంటిది అసలు ఇంతవరకు వాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది, ఇంతవరకు దానికి నీళ్ళు వాటర్ గురించి పట్టించుకునే లేరు, వైద్యం గురించి పట్టించుకునే లేరు. సంవత్సరమైంది అసలు వైద్యం అంటే గాలికి వదిలేసినారు, ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినారు. వీళ్ళు చెప్పిందేమో ఒకటి, చేసేది ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా మేము డిఎంహెచ్ఓకి ఫోన్ చేసినాం. ఇమీడియట్లో పోయి ఆ ఊరికి పోయి అక్కడే ఉండి మన ప్రజలకి వైద్యం అందించాలని విధంగా మేము కోరుతున్నాం. హైదరాబాద్ లో పాక్ బంగ్లాదేశ్ దేశస్తుల అక్రమ వాసాలు పెరుగుతున్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వీసా గడువు తీరిన పెద్ద సంఖ్యలో విదేశీయులు నగరంలో ఉంటున్నారని, వీరిని వెంటనే వెనక్కు పంపించాలన్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే పలుమార్లు స్లీపర్స్ సెల్స్ పనిచేస్తున్నట్లు రుజువైందని, ఈ గ్రూపులకు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కొట్టినట్టుగా ఆ యొక్క దాడి
స్పష్టంగా కనబడ్డది. యావత్ భారతదేశం అంతా కూడా ఈ సంఘటనని ఖండిస్తోంది. తర్వాత స్పందించి రకరకాలుగా నిరసనలు తెలియజేస్తూ భారత్ మరింత కటువుగా వ్యవహరించాలని చెప్పని కోరుతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూసాం. తప్పకుండా దీనికి మూల్యం ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన సంస్థలు, వ్యక్తులు, పొరుగున్నటువంటి దేశాలు తప్పక చెల్లించవలసి వస్తుందని చెప్పని కూడా భారత ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్ మహానగరంలో ఎన్నో సందర్భాల్లో సంఘటనలు జరిగిన తర్వాత కళ్ళు తెరవటం కాకుండా ముందుగానే ఈరోజు ఒక సంఘటన నిన్న అక్కడ జరిగింది కాబట్టి పాత నగరంలో ఇప్పటికే వీసా గడువులు తీరి ఇంకా నివాసం ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు, బంగ్లాదేశ్ నేషనల్స్, పాకిస్తాన్ నేషనల్స్, దాంతోపాటు టూరిస్టు మీదుగా వచ్చినటువంటి వ్యక్తులు, గడువు తీరినటువంటి యొక్క పౌరులు కూడా ఉంటున్నారన్నటువంటి సమాచారం చాలా సందర్భాల్లో పత్రికల్లో కూడా వచ్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఓల్డ్ సిటీలో ఈ రకంగా ఉంటున్నటువంటి వ్యక్తులని డిపోర్ట్ చేయాలి, తరిమివేయాలి, వెళ్ళగొట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తీసుకుంటున్న చర్యలను ప్రపంచానికి వివరించేందుకు కృషి చేస్తామని ఏఐసీసీ సీనియర్ నాయకుడు గురుదీప్ సప్పల్ అన్నారు. భారత సమ్మిట్ వంటి అంతర్జాతీయ వేదికల్లో తెలంగాణలోని అభివృద్ధి మోడల్ను ప్రదర్శించి గ్లోబల్ మద్దతు అందించడమే లక్ష్యంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఇది ప్రపంచానికి తెలియజేయడం అవసరమని పేర్కొన్నారు. कुछ ऐसी आइडियोलॉजीज लगातार राज कर रही हैं जिसकी वजह से डेमोक्रेसी पे अटैक हो रहा है, जिसकी वजह से इंस्टीट्यूशंस पे कब्जा हो रहा है और वो किसी एक देश तक लिमिटेड नहीं है. और अगर कॉन्स्टिट्यूशनल वैल्यूज को बचाना है, अगर इक्वालिटी, जस्टिस, फ्रेटर्निटी के जो हमारे बेसिक मूल्य हैं उनको बचाना है, तो लिबरल पार्टीज को साथ बैठकर आज की जो सिचुएशन है उसमें सोचना पड़ेगा. हमारे पास वी हैव द प्रॉब्लम स्टेटमेंट, लेकिन वी हैव टू फाइंड सॉल्यूशंस टू दोज प्रॉब्लम स्टेटमेंट नाउ. तो उस सोच के साथ ये शुरू हुआ. 100 कंट्रीज की पॉलिटिकल पार्टीज, करीब 50 थिंक टैंक्स के रिप्रेजेंटेटिव्स, इंडिया के फोरमोस्ट लिबरल थिंकर्स, कुल मिलाकर 450 डेलीगेट्स बाहर से यहां आ रहे हैं. हमने ये सोचा था कि जो ये भारत समिट होगा इसके अंदर हम काफी ऐसी एलिमेंट्स भी प्लान किए थे जिसमें तेलंगाना का कल्चर, यहाँ का जो डेलीगेट्स थे उनको हम चाहते थे कि वो मेहमान नवाजी उनकी बहुत अच्छी की जाए. लेकिन अनफॉर्चुनेटली 2 इंसिडेंट ऐसे हो गए इस हफ्ते. एक जो कश्मीर में पहलगाम में बहुत ही दुखद आतंकवादी हमला हुआ और 27 लोगों की जान गई. और इसको देखते हुए आज सुबह कांग्रेस वर्किंग कमेटी की दिल्ली में मीटिंग हुई, जिसके अंदर कांग्रेस वर्किंग कमेटी के सभी नेता, कांग्रेस के अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी, हमारी पूर्व अध्यक्ष सोनिया गांधी जी, हमारे पूर्व अध्यक्ष लीडर ऑफ अपोजिशन राहुल गांधी जी
और वर्किंग कमेटी के सभी नेता उसमें शामिल थे। तो कांग्रेस पार्टी ने अपना स्टेटमेंट इशू किया है, जिसमें हमने, जो आप सबके सामने आज दिन में मीडिया में आ गया है, लेकिन एक बात हमारी लीडरशिप ने ये कही कि ये वक्त सेलिब्रेशन का नहीं है। जिस वक्त हमारे देश में इतना बड़ा आतंकी हमला हुआ हो, तो वो सेलिब्रेशन का वक्त नहीं।